ఈ వారము నుండి మరి ఈ 2వ కొరింథీ 10వ అధ్యాయంలో ప్రత్యేకమైన అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఈ వారము ప్రభుత్వమైతే వచ్చే వారము నేను బోధించే ఈ వర్తమానాలు క్రైస్తవ విశ్వాస జీవితపు మరి ఆత్మీయ పోరాటానికి సంబంధించిన వర్తమానాలుగా నేను చూస్తూ వాటిని మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితము అది ఒక యుద్ధంతో పోల్చబడింది, ఒక పోరాటంతో పోల్చబడింది. ఈ అంశాన్ని మనము చాలాసార్లు వింటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మరొక మారు మన మనస్సును ఈ అంశం మీదకి, దేవుని వాక్యంలో బయలుపరచబడిన ఈ అంశం మీదకి నేను మళ్లించడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని రకరకాలుగా వర్ణించాడు, రకరకాలుగా పోలికలు చేశాడు. ఒక ప్రయాణంతో పోలిక చేయబడింది, ఒక జర్నీలా, ఒక ప్రయాణంతో, మనము ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని పరలోకానికి చేసే ఒక ప్రయాణంగా పోల్చబడింది. అయితే అది ఒక ప్రయాణంగా మాత్రమే కాదు, అది పోరాటంగా కూడా పోల్చబడింది దేవుని వాక్యంలో. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని యొక్క మరి సైన్యాధ్యక్షుడిగా, యెహోవా యొక్క సేనల అధిపతిగా, ఆయన సేనలో, ఆయన సైన్యంలో మనము సైనికులుగా, మనము కూడా యేసు ప్రభువు చేసిన పోరాటంలో మనము కూడా పోరాడుతున్న వారముగా ఉన్నాం అని వాక్యం మనకు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఒక పోరాటంగా చూపెడుతుంది. దీన్నంతటిని మనం పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ పోలికలను ఇశ్రాయేలులో మనం చూడొచ్చు. ఇశ్రాయేలీయులు ఒక ప్రజగా వారు ప్రయాణం చేస్తూ కనాను దేశానికి వెళ్ళారు. అయితే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రయాణం చేసి వారి భూభాగాన్ని చేరుకున్న తర్వాత కావచ్చు, వారు పోరాటాలు చేస్తూ వచ్చారు. పాత నిబంధన గ్రంథం అంతా ఆ పోరాటాలను వర్ణించడం మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేళ్లకు చుట్టూ ఉన్న జనాంగాలకు మధ్యలో జరిగిన పోరాటాలు మనకు కనబడతాయి, యుద్ధాలు కనబడతాయి. బైబిల్లో ఉన్న యుద్ధాలను చూసి కొద్దిమంది మరి ఈ దినాల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవారు కూడా బయలుదేరినారు. బైబిల్లో యుద్ధాల గురించి చెప్పబడిన విషయాల్ని చూస్తూ వాటిని ఈనాడున్న యుద్ధ నియమాలతో కంపేర్ చేస్తూ ఇదేంటి బైబిల్లో ఇలా కనబడుతుంది, అలా కనబడుతుంది అని మాట్లాడేవారు ఉన్నారు. కానీ బైబిల్ ఆ సమయాల్లో, ఆ కాలంలో జరిగిన యుద్ధాల గురించి వర్ణిస్తున్నప్పుడు ఆ కాలంలో ఉన్న యుద్ధ నీతితో దాన్ని పోల్చాలి. ఆ కాలంలో ఉన్న యుద్ధం ఎట్లయితే జరిగిందో బైబిల్లో కూడా యుద్ధాలు అలాగే జరిగినాయి. కాబట్టి యుద్ధాలు, పోరాటాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. అయితే ఇశ్రాయేలు అను ఆ ప్రజలు మరి భూ సంబంధమైన పోరాటంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలన్నీ భూ సంబంధమైనవి. ఒక భౌతికమైన ఒక స్థలాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ స్థలము కొరకు వారు పోరాటం చేస్తూ వచ్చారు. అయితే క్రైస్తవులం అనగా దేవుని సంఘం ఆత్మ సంబంధమైన ప్రజలంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం భూ సంబంధమైన జనులకు కాదు. ఈ భూమిలో నుండి దేవుడు మనల్ని తన కొరకు ఒక ప్రత్యేక ప్రజగా పోగు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ఉన్నారు. కానీ నూతన నిబంధనలో మరి ఏర్పరచబడిన దేవుని ప్రజలుగా సంఘం ఉన్నది, దేవుని సంఘం ఉన్నది. మనం ఆ సంఘములో, సార్వత్రికమైన దేవుని సంఘంలో, క్రీస్తు శరీరం అనే దేవుని సంఘంలో మనము సభ్యులమై, మనం భాగమై ఉన్నాం, మనం అవయవములమై ఉన్నాం. ఈ బాడీ, ఈ శరీరం, క్రీస్తు యొక్క ఈ శరీరం, ఇది ఆత్మ సంబంధమైంది. ఈ ఆత్మ సంబంధమైన దేవుని సంఘానికి ఆత్మ సంబంధమైన వాగ్దానాలు చేయబడ్డాయి, ఆత్మ సంబంధమైన పని అప్పగించబడింది. ఆత్మ సంబంధమైన పోరాటం కూడా దేవుడు మనకు అప్పగించాడు. మనది కంప్లీట్గా స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన జీవితంగా ఉంది. భౌతికమైన దాని మీద మన మనస్సు పెట్టడానికి వీలు లేదు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నదాన్ని ఈనాడు కొద్దిమంది క్రొత్త నిబంధన సంఘానికి అన్వయించి బోధించడాన్ని బట్టి క్రైస్తవుల మనస్సు కూడా భూ సంబంధంగా, భౌతికంగా అయిపోవడం మనం చూస్తున్నాం ఈ దినాల్లో. భౌతికమైన పోరాటం కాదు మనం చేసేది ఆధ్యాత్మికమైన పోరాటం. మనం వేచి చూసేది మన వాగ్దానాలు భౌతికమైన విషయాలు కాదు, మనం వేచి చూసే వాగ్దానాలు ఆత్మ సంబంధమైన వాగ్దానాలు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా వాక్యంలో సరిగా విభజించి అర్థం చేసుకోవాలి.
ఏ క్రైస్తవులు అయితే దీన్ని సరిగా విభజించి అర్థం చేసుకోలేరో, మరి ఇలా వాక్యాన్ని ధ్యానం చేయరో, అధ్యయనం చేయరో, వారి జీవితంలో ఒక కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా? ఆ కన్ఫ్యూజన్ విశ్వాస జీవితంలో చాలా పొరపాట్లకు కారణమవుతూ ఉంటుంది. అయితే మనం ఆ కన్ఫ్యూజన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే, వాక్యాన్ని ఉన్నట్లుగా సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థం చేసుకోవాలి. సంఘం ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలు. సో ఈ ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలకు పోరాటం కూడా, చెప్పండి, ఆత్మ సంబంధమైన పోరాటం. మనం భౌతికమైన దాని కొరకు పోరాడవలసిన అవసరం ఈ భూమి మీద లేదు. కానీ దినాల్లో భౌతికమైన పోరాటాలకు దిగుతున్నారు క్రైస్తవులు. మీరు గమనిస్తున్నారా? క్రైస్తవుల పోరాటం అంతా దేని కొరకు అయిపోయింది? భౌతికమైన వాటి కొరకు, కుర్చీల కొరకు అయిపోయింది, స్థానాల కొరకు అయిపోయింది, రాజ్యం కొరకు అయిపోతుంది. కానీ మనం పోరాడాల్సింది ఆత్మ సంబంధమైన పోరాటం. అయితే ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనమందరము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తిమోతికి రాస్తూ 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికులం వలె మనం ఉండాలి. క్రీస్తుకు మంచి సైనికులం, ఆయన సైన్యంలో సిద్ధపడి నిరంతరం పోరాటం చేసే క్రైస్తవులంగా మనం ఉండాలి. ఏ క్రైస్తవుడైతే ఈ పోరాటములో మరి పోరాడుతూ ఉండడో, మరి అతడు దేవుడిచ్చే పోరాటం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని అతడు అనుభవించలేడు. పోరాడితే భౌతికంగా మనం ఈ లోకంలో పోరాటం గురించి చాలా మాటలు వింటూ ఉంటాం కదా. పోరాడి మనం సాధించుకోవాలి. మనం పోరాడి సాధించేది ఏంటంటే, మన పోరాటంలో మన శక్తిని బట్టి కాదు, కానీ మనం పోరాడినప్పుడు దేవుడు మనకు చాలా ఇస్తాడు. మనం పోరాడి క్రీస్తు యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించగలుగుతాం. క్రీస్తు సాధించిన మరి జయములోనికి మనం ప్రవేశించగలుగుతాం. కానీ చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే, క్రైస్తవుల మంచి సైనికుల వలె పోరాడడానికి ఇష్టపడక వారు వెనుకకు తగ్గడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనము పోరాడే వారముగా ఉండాలి. అయితే ఈ ఆత్మ సంబంధమైన ఈ పోరాటం గురించి వర్ణిస్తున్నప్పుడు వాక్యంలో చాలా విషయాలు ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఇమిడి ఉన్నాయి. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మీ దృష్టిని మనము పోరాడి చేయాల్సిన ఒక పనిని మీదికి నేను మళ్లించడానికి ఇష్టపడుతున్నాను. పౌలు ఇక్కడ 2 కొరింథీ 10వ అధ్యాయం మనం చదివిన లేఖనంలో, ఇదిగో మేము పోరాడుతున్నాం, అయితే శరీర సంబంధముగా పోరాడట్లేదు అన్నాడు. 3వ వచనంలో మీరు చూస్తే, ఎందుకంటే మేము శరీరమందు నడుచుకున్నప్పటికీ శరీర ప్రకారం యుద్ధము చేయము. సో మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు. మనం పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మ సమూలంతోనూ మనము పోరాడుచున్నాం. క్రైస్తవులంగా మనం మొట్టమొదటిగా దాన్ని గుర్తించాలి. మన యుద్ధము ఆత్మ సంబంధం. మనము శరీర సంబంధమైన పోరాటంగా మనం దీన్ని చూస్తే మనం జయించలేం. దీని గురించి మళ్ళీ వచ్చే ఆదివారం ప్రభుచితం అయితే నేను మీకు ఇంకా విపులంగా జ్ఞాపకం చేస్తాను. కానీ ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనము ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనం ఏం పని మీద ఉన్నాం, మనం చేయాల్సింది ఏంటంటే, 5వ వచనంలో ఆయన ఈ విధంగా కొనసాగించాడు. ఆ 4వ వచనంలో, మేము చేసేది ఆ శరీర సంబంధమైన యుద్ధం కాదు కాబట్టి మా ఆయుధాలు కూడా శరీర సంబంధమైనవి కాదన్నాడు 4వ వచనంలో. ఎందుకంటే మేము చేసే యుద్ధపు ఆయుధములు శరీర సంబంధమైనవి కాదు. అయితే ఏం చేస్తున్నాం మేము ఈ పోరాటంలో? అయితే దుర్గములను పడదోయుటకు దేవుని వల్ల బలము కలిగినవైనవి. సో దేవుడు మనకిచ్చిన ఆయుధాలతో మనం పోరాటం చేస్తూ ఏం చేయాలండి? మీ బైబిల్స్ చూడండి, ఏం చేయాలి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయాలి. చెప్పండి, ఏం చేయాలి? దుర్గములను పడద్రోయాలి. సో మన పని ఏంటంటే, మనము దుర్గాలను పడద్రోసే వారంగా ఉండాలి. సో ఈ వర్తమానపు సిరీస్లో 2 విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. మొదటిగా, మనం ఆ దుర్గాలను ఎట్లా పడద్రోయాలో మనం నేర్చుకోవడానికంటే ముందు అసలు దుర్గాలు అంటే ఏంటి, ఆ దుర్గాలు ఎట్లా తయారవుతాయో మనం నేర్చుకోవాలి. ఆ దుర్గాలు ఎలా దుర్గాలుగా మారుతున్నాయి. దుర్గము అంటే మన సైడ్ చాలామంది పేర్లు దుర్గమ్మ అని ఉంటుంది. దుర్గయ్య, దుర్గమ్మ అంటే
అదొక దేవత పేరేమో కానీ అసలు దుర్గం అంటే కోట. మరొక పదం కోటగా. ఇంకా ఎందుకు దుర్గం ఎందుకు? ఆపదలప్పుడు కాపాడుకోవడానికి. వెరీ గుడ్. దుర్గం అంటే బైబిల్లో మనం చూస్తాం, దేవుడే నా దుర్గము అనే భక్తులు మాట్లాడు. దుర్గము అనంటే యుద్ధం జరిగినప్పుడు మనం మన శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, ప్రమాదం నుండి కాపాడుకోవడానికి మనం వెళ్ళి దాగుకునే ఒక చోటు. ఆ చోటు ఎట్లాంటిది అనంటే, ఈ దుర్గము అనే చోటు చుట్టూ ప్రాకారం కలిగి, చుట్టూ ప్రొటెక్షన్ కలిగి, మనము సేఫ్గా సెక్యూర్డ్గా ఉండే ఒక స్థలం, మనము క్షేమంగా ఉండడానికి ఒక చోటు. అది ఒక దుర్గం అన్నమాట. అట్లా ఉండే చోటును మనం ఏమంటాం? దుర్గము అంటాం. సో ఈ ఆత్మీయ పోరాటంలో కూడా దేవుడు మనకు దుర్గము అనేది ఉంది. అది ప్రక్కన పెట్టండి, ఆలోచన ప్రక్కన పెట్టండి. ఈ రోజున మన వర్తమాన దృష్టి దేని మీద మనల్ని ఇస్తున్నామంటే, ఇక్కడ కొన్ని దుర్గాలు కనబడుతున్నాయి, దేవుని ఎదుట కొన్ని దుర్గాలు కనబడుతున్నాయి, లేదా దేవునికి వేరుగా కొన్ని దుర్గాలు కనబడుతున్నాయి, దేవునికి వ్యతిరేకంగా కొన్ని దుర్గాలు కనబడుతున్నాయి. చూస్తున్నారా మీరు? ఈ దుర్గాలు దేవుడు మనకు దుర్గం అనే దుర్గం కాదు. ఇది దేవుని ఎదుట, దేవునికి వేరుగా, దేవునికి వ్యతిరేకంగా తయారైన కొన్ని దుర్గాలు. దుర్గము అనే మాటను ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్ అన్నాడు. ఏంటి? స్ట్రాంగ్ హోల్డ్. ఒక బలమైన పట్టణం లాంటి, లేదా ఒక బలమైన కోట లాంటి, ఒక బలమైన దుర్గం అన్నమాట. బలమైన స్థావరం. బలమైన స్థావరం. దేవుని ఎదుట ఈ బలమైన స్థావరాలు, లేదా దేవునికి వ్యతిరేకంగా ఉండే ఈ బలమైన స్థావరాలు ఎక్కడున్నాయి అని అంటే, అవి మనలో తయారవుతున్నాయి. దుర్గాలు ఎక్కడ? మనలో తయారవుతున్నాయి. ఇలా అర్థం చేసుకుందాం. దుర్గము అనంటే మనము ఆపద నుండి తప్పించుకొని మనం సేఫ్గా ఉండడానికి ఒక చోటు. ఇక్కడున్న దుర్గాలు ఏంటి అనంటే, మన శత్రువు, చూడండి, మన శత్రువు మనలో ఏర్పాటు చేసుకునే ఒక స్థావరం. మన శత్రువు మనలో దేవునికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకునే స్థావరం. దాన్ని ఇక్కడ బైబిల్ ఏమని పిలుస్తుంది? దుర్గము అని పిలుస్తుంది. ఈ దుర్గంలో, ఈ స్థావరంలో మన శత్రువు చేరి, దుర్గంలోనికి వెళ్ళిన తర్వాత దుర్గంలోనికి ఎవరైనా ప్రవేశిస్తే ఎట్లుంటారు? ఇక నాకు భయం ఏమీ లేదు, నన్ను ఎవడు దించేటోడు లేడు, నన్ను ఎవడు కొట్టేటోడు లేడు, హ్యాపీగా నా పని నేను చేయొచ్చు అని కూర్చొని వాని పని చేస్తూ ఉంటాడు. వాడు ఆ దుర్గంలో చేరి వాని పనిని సాఫీగా కొనసాగిస్తుంటాడు. కొద్దిమంది క్రైస్తవుల జీవితాల్లో ఏం ఏర్పడ్డాయంటే దుర్గాలు ఏర్పడ్డాయి. కొద్దిమంది క్రైస్తవుల జీవితాల్లో అపవాది ఏర్పరచుకున్న స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల్లో, ఆ దుర్గాల్లో అపవాది చేరి దాన్ని ఒక బలమైన కోటగా చేసుకొని వాడు తన పనిని వారి జీవితాల్లో చాలా చక్కగా సాగిస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవులు చాలాసార్లు ఆ దుర్గాలను కూడా గుర్తించలేకపోతున్నారు. ఇది అపవాది యొక్క దుర్గం నా జీవితంలో, ఇది అపవాది ఏర్పాటు చేసుకున్న ఒక స్థావరంగా, కోటగా ఉంది నా జీవితంలో. నేను దీన్ని ఏం చేయాలి? ఆ దుర్గాన్ని ఏం చేయాలి? మనం పడద్రోయాలి. అసలు అది పడద్రోయాలంటే దానికంటే ముందు మనకి ఏం తెలియాలి? అది అసలు దుర్గమా కాదా అన్నది తెలియాలి. అది దుర్గమని తెలిస్తే అప్పుడు మనకు దాన్ని పడద్రోయ బుద్ధి అవుతుంది, పడద్రోయడానికి మనకు మనసు వస్తుంది. కానీ చాలామంది క్రైస్తవులకు అది దుర్గం అనే విషయం కూడా అర్థం కావట్లేదు. అది అపవాది యొక్క దుర్గం అని అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, అసలు దుర్గముగా అది ఎట్లా మారిందో వారికి తెలియట్లేదు. అది ఎట్లా దుర్గంగా మారిందో తెలియట్లేదు. ఈ దినాన దేవుని వాక్యంలో మరి మన జీవితంలో అపవాది ఏ విధంగా దుర్గములను కట్టుకుంటున్నాడు, ఏ విధంగా దుర్గములను వాడు నిర్మిస్తున్నాడు, వాని స్థావరాన్ని ఏ విధంగా వాడు నిర్మిస్తున్నాడో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. మన యుద్ధంలో మన పని ఏంటంటే దేవుని ఎదుట బలముగా ఏర్పరచబడిన అపవాది దుర్గాలను పడద్రోయడం. అందుకొరకు మనం పిలువబడ్డాం. అయితే ఇంతకీ క్రైస్తవుల జీవితాల్లో
ఆ దుర్గాలు ఎలా తయారవుతున్నాయి? ఎట్లా తయారవుతున్నాయి అంటే, మన శత్రువుకు మనం అవకాశం ఇవ్వడం ద్వారా. చెప్పండి, ఎట్లా? మన శత్రువుకు మనం అవకాశం ఇవ్వడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన వచనం, చిన్న వాక్యం కానీ చాలా బలమైన ఆజ్ఞ కలిగిన వాక్యం. దేవుని వాక్యం ప్రతి క్రైస్తవునికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చివరి భాగంలో, అది 27వ వచనంగా కూడా మనకు కనబడుతుంది. 26వ వచనం చదువుతున్నా. అయితే కోపపడండి, అయితే పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకండి. అపవాదికి, ఆ భాగాన్ని మీరు దృష్టించండి. అపవాదికి చోటు ఇవ్వకండి. నైదర్ గివ్ ప్లేస్ టు డెవిల్. అపవాదికి చోటునివ్వకండి, అపవాదికి స్థలాన్ని ఇవ్వకండి మీ జీవితంలో. ఎప్పుడైతే మనం సాతానుకు మన జీవితంలో కొంచెముగా అవకాశం ఇచ్చిన వాడు ఏం కడతాడు? దుర్గాన్ని కట్టేస్తాడు అక్కడ. కానీ మనం చాలాసార్లు తెలియకుండానే వాడు ఆ కోటను, వాడు ఆ దుర్గాన్ని నిర్మించడానికి మనం వానికి చోటునిస్తున్నాం. కాబట్టి బైబిల్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉంది, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే మీరు చోటిస్తే వాడు దుర్గాన్ని కడతాడు. ఆ దుర్గం ఎట్లా తయారవుతుందంటే, మొట్టమొదటిగా మనం చోటిస్తేనే తయారవుతుంది. గుర్తుపెట్టుకోనండి, క్రైస్తవుల్లో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే, సాతాను క్రైస్తవుల్లోనికి రాలేడు అనే. దగ్గర దయ్యం పట్టడం అంటాం కదా, దీనికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిందంటే ఎట్లా తెలుస్తుంది? దయ్యం పట్టిందంటే ఎట్లా తెలుస్తుందండి? జుట్టు అంతా ఇరవోసుకొని ఇట్లా దూలుతా, కేకలు వేస్తా, నాకు రక్తం కావాలి అని రక్తంగా కోడిదేంటి అంటే అప్పుడు వీళ్ళకి ఏం పట్టింది? అట్లా అనుకుంటారు. సో అది సాతాను పట్టింది, దయ్యం వారిలో ఇప్పుడు దూరింది. కరెక్టే, అది అపవాది ఆవహించినప్పుడు అట్లా చేస్తారు. నేను కాదనట్లే, నేను దాన్ని లేదు అని కూడా అనట్లేదు. అవకాశం ఉంది. అయితే క్రైస్తవులకు అట్లుంటేనే దయ్యం వాళ్ళ లోపల దూరిందని కాదు. అట్లా చేయకుండా కూడా అపవాది మనలో పనిని చేస్తాడు. బహుశా తూలట్లేదేమో, బహుశా పడి దొరలట్లేదేమో, కానీ అపవాది కొద్దిమంది జీవితాల్లో దుర్గాన్ని ఫామ్ చేసుకొని వాడు పనిని మాత్రం చేస్తూ వెళ్తూ ఉంటాడు. అది వారు గుర్తించలేరు వారి జీవితాలు. ఎందుకంటే అసలు ఆ దుర్గము ఎట్లా మొదలవుతుందో, ఎట్లా కట్టబడుతుందో వారు గుర్తించలేకపోవడాన్ని బట్టి. సో మనం వాక్యానుసారంగా ఆలోచన చేసినప్పుడు, దేవుడు మన ప్రాణాన్ని విమోచించాడు. తన రక్తము చేత వెల ఇచ్చి మన ప్రాణాన్ని కొన్నాడు. విమోచించడం అంటే కొనుక్కున్నాడు, ఆయనదిగా చేసుకున్నాడు. మనలో ఉన్న ప్రాణం ఎవరిది? దేవుని. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసం ఎవరికి చెందినవాడు? ఆయనకు చెందినవాడు. మన ప్రాణం అయింది. ఆ ప్రాణాన్ని ఎవ్వడు ముట్టలేడు, ఎవడేం చేయలేడు. ఆ ప్రాణం ఆయనది, అది ఆయన సొత్తు. ఈ శరీరం కూడా ఆయన సొత్తే, ఆయన కొన్నాడు. కానీ ఈ శరీరంలో ఇంకా ఏముందని చెప్తుంది వాక్యం? పాపం ఉంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరగరా? 1 కొరింథీ 6వ అధ్యాయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. సో మన దేహం కూడా దేవునిదే, మన దేహం దేవుని ఆలయం. కానీ ఈ దేవుని ఆలయంగా ఉన్న ఈ దేహంలో ఇంకా పాప లక్షణం ఉంది, పాపానికి పొంచి ఉంది. కాబట్టి మన ప్రాణము సంపూర్ణంగా విమోచించబడి దేవునికి చెందినదిగా ఉన్న మన శరీరములో ఉన్న పాపాన్ని బట్టి అపవాది ఆ శరీరాన్ని స్థావరంగా చేసుకోగలుగుతాడు. శరీరం ద్వారా నీలోనికి దూరగలుగుతాడు, శరీరం ద్వారా నిన్ను ఆవహించగలుగుతాడు, శరీరము ద్వారా నిన్ను బలహీనుని చేయగలుగుతాడు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే.
అదేంటయ్య గారు అంటే నాకు కూడా దయ్యం బట్టి నేను కూడా వాళ్ళే కన్ని చేసిస్తానా, మాకు కూడా దయ్యాలు పడతాయి అని చెప్తున్నారా? అట్లయితే ఆల్రెడీ నా లోపల దయ్యం ఉన్నది కావచ్చు అయ్య గారు, ఆల్రెడీ నాకు కళలు వస్తున్నాయి, ఆల్రెడీ నాకు అదే అవుతుంది కాబట్టి నాకు అందులో నాలో దయ్యాలు ఉన్నాయి కావచ్చు అని కలవరపడకండి నేను చెప్పే మాటలు విని. నేను చెప్తున్న సత్యం ఏంటంటే ఈ అవకాశం ఉంది. అయితే అవకాశం మనం ఇస్తేనే అపవాదికి దొరుకుతుంది. అపవాదికి చోటు ఇవ్వకండి. చోటు ఇవ్వకపోతే వాడిని దరిదాపుల్లోని కూడా రాలేడు, నిన్నేమీ చేయలేడు. దరిదాపులోకి రాలేడు అంటే నీ లోపలికి వచ్చి నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే నీ దేహము నీ ప్రాణము అది దేవునిదిగా ఉన్నవి. కానీ ఆ దేహంలో పాపం చేసే అవకాశం నీకున్నది కనుక నీవు ఒకవేళ నువ్వు చేయకూడని పాపమును చేస్తూ అపవాదికి చోటిస్తే అప్పుడు అపవాది నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా మనం అపవాదికి చోటు ఇవ్వకుండా మనము కాపాడుకోవాలి, కాచుకోవాలి. అని చాలాసార్లు ఏం జరుగుతుందంటే క్రైస్తవులు ఈ యుద్ధంలో వారు పోరాటం చేయక, బలమైన దుర్గంగా ఉన్న ప్రభువు దగ్గరికి చేరకుండా, బలహీనులై దేవుని ఆత్మకు అప్పగించుకోకుండా పాపానికి తమను తాము అప్పగించుకొని బారలా తెరిసిపెట్టి వారి జీవితాల్లో అపవాదికి చోటు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే అపవాదికి చోటు ఇవ్వబడుతుందో వాడు దుర్గాలను కట్టేస్తుంటాడు వారి జీవితంలో. ఒకసారి చూడండి, ఎట్లా ఇస్తాం మనం అపవాదికి చోటు? క్రింద చాలా వచనాలు చెప్తూ వచ్చాడు. అపవాదికి చోటు ఇవ్వకండి అని చెప్పి 28వ వచనంలో అన్నాడు, దొంగిలేవాడు. 26వ వచనంలో మొదటిగా 25లో కాబట్టి మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో నిజమే చెప్పండి. సో అపవాదికి చోటు ఎట్లా వస్తుంది? అబద్ధాలు ఆడితే కూడా అపవాదికి చోటు వస్తుంది. ఒక ఇద్దరి మధ్యలో సత్యం ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. ఒక ఇద్దరి మధ్యలో అబద్ధమే ఉన్నప్పుడు అపవాది దొరుకుతాడు. చాలాసార్లు కుటుంబాల్లో అపవాదికి ఎట్లా చోటిస్తున్నారు తెలుసా? క్రైస్తవులు ఏం చేస్తూ అబద్ధాలు ఆడుతూ. ట్రాన్స్పరెన్సీ లేదు అంటే, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ఉండడం, ఏదుందో ఉన్నట్లుగా చెప్పడం, యథార్థంగా ఉండడం లేదు, అంతా దాచిపెట్టడం, నటన, వాళ్ళకి నచ్చినట్లుగా చేయడం, నిజాన్ని దాచేసి బయటకు ఒకదాన్ని జీవించడం, అది అబద్ధం. చాలాసార్లు ప్రేమల అబద్ధం, చాలాసార్లు భక్తి అబద్ధం అయిపోతుంది. కుటుంబాల్లో అబద్ధం ఉంటుంది. సత్యం లేనప్పుడు ఆ అబద్ధంలో ఎవరుంటారు? సాతాను ఉంటాడు. అబద్ధము సాతానుకు దారి తీస్తుంది. నువ్వు నీ భర్తతో నిజమే చెప్తున్నావా? నువ్వు నీ భార్యతో నిజమే చెప్తున్నావా? మీ తల్లిదండ్రులతో పిల్లలు మీరు నిజమే చెప్తున్నారా? మీ పిల్లలకు తల్లిదండ్రులు సత్యాన్ని బోధించి నేర్పుతున్నారా? మీ ఇంటిలో సత్యం ఉందా? అబద్ధాలు, నటన, వేషధారణ, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనుపరుచుకునే ప్రయత్నాలు, ఇవన్నీ అపవాదికి ఏమవుతాయి? చోటుగా మారుతాయి. దట్స్ హౌ డెవిల్ గెట్స్ ఇన్ టు ఎ ఫ్యామిలీ. అట్లనే అపవాది ఇంట్లోనికి వస్తాడు, ఒక కుటుంబంలోనికి వస్తాడు. ఏదో ఒక చిన్న చిన్న కారణాలను బట్టి అబద్ధాలతో ప్రారంభమవుతాయి. ఆ చిన్న అబద్ధాన్ని దాటడానికి ఇంకో అబద్ధం, దాన్ని దాచడానికి ఇంకో అబద్ధం, అబద్ధం వెంబడి అబద్ధం, మొత్తం అబద్ధం అయిపోతుంది. మరి ఆ కుటుంబాల్లో ఎప్పుడైతే అబద్ధము పేలి సత్యం బయటకు వస్తుంది, అప్పుడు పెద్ద ఏమవుతుంది? గొడవ అవుతుంది. నా దగ్గర ఎందుకు ఈ మాట దాచడం?
నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు ఇట్లా చెప్పినావు, నాకెందుకు అబద్ధం చెప్పినావు, అది కాస్త పెద్ద యుద్ధం అవుతుంది. అక్కడ ఎవరు దూరుతారు? సాతాను దూరుతాడు. దాన్ని వాడు అవకాశంగా మార్చుకుంటాడు, ఒక దుర్గంగా తయారు చేసుకుంటాడు. అబద్ధం. రెండవ మాట 26వ వచనం, కోపపడండి అయితే పాపము చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. కోపము పాపమా? కోపము పాపమా కాదు, కానీ కోపం పాపంగా మారుతుంది. కోపం గురించి బైబిల్ చాలా విషయాలు చెప్పింది. యేసుక్రీస్తుకు కూడా కోపం వచ్చింది బైబిల్లో. కోపం రావడమే పాపం అయితే యేసు ప్రభుకు కూడా వచ్చింది కోపం. కోపం పాపం కాదు, అకారణంగా వచ్చే కోపం, నిమిత్తం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా వచ్చే కోపం, త్వరితగా వచ్చే కోపం, తొందరగా వచ్చే కోపం, వచ్చి ఉండాల్సిన సమయం కంటే ఎక్కువగా ఉండే కోపం. ఆ కోపంలో మనిషి జరిగించే పనులు అవి పాపంగా మారుతాయి, అవి పాపంగా చేస్తాయి. ఎన్నిసార్లు కోపంలో మాట్లాడని కూడాని మాటలు వచ్చాయి నీ నోట్లో నుండి. ఆ చెడ్డ మాటలకు అపవాది నోట్లో నుండి రావాల్సిన మాటలు నీ నోట్లో నుండి వచ్చాయి. దయ్యం మాట్లాడే మాటలు నీ నోట్లో నుండి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? కోపంతో నువ్వు అపవాదికి చోటిస్తేనే కదా. కోపపడండి అయితే పాపం చేయకండి అన్నాడు. ఎప్పుడు పాపంగా మారుతుంది అని అంటే అది సూర్యుడు అస్తమించే వరకు ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఫ్యామిలీలో, కుటుంబంలో కోపం రావడం సహజం, కానీ ఆ కోపమును నిలిచి ఉంచేటట్లుగా చేసి, మొన్న రీసెంట్గా నేను చదువుతున్నాను, ఇక్కడ 20 సంవత్సరాలు అయిందట ఒక ఆయన తన భార్యతో మాట్లాడి. ఒకటే ఇంట్లో ఉంటున్నారు కానీ 20 సంవత్సరాలు. కొద్దిమంది డైరెక్ట్గా మాట్లాడుకోరు భార్యాభర్తలు. పిల్లలుంటే పిల్లలకు చెప్తారు, అరే మీ అమ్మని అద్దేమని పోరా, మీ అమ్మని ఇద్దేమని పోరా అంటాడు ఫాదర్. తల్లి కూడా, భార్య కూడా భర్తతో నేరుగా మాట్లాడుతుంది, పిల్లల ద్వారా మాట్లాడుతుంది. లేకపోతే గోడలకు చెప్తూ ఉంటారు, గోడల మీద రాస్తుంటారు. కొద్దిమంది ఏమో ఈ స్టిక్కర్లు దొరుకుతున్నాయి, ఆ స్టిక్కర్ల మీద రాసి అతికించుకుంటా ఉన్నారు. ఈ దినాల్లో డైరెక్ట్గా మాట్లాడలేదు, వాట్సాప్ స్టేటస్లలో మాట్లాడుకుంటూ, డైరెక్ట్ చెప్పుడు లేదు. ఈయన స్టేటస్ పెడితే ఆమె చూడాలి, ఆయన స్టేటస్ పెడితే ఈమె చూడాలా. అట్లా ఎమోషన్స్ బయటికి చెప్పుకుంటున్నారు. అంత సోషల్ మీడియా ప్రభావం అయిపోయింది. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ పాటలు అయిపోతున్నాయి, ఆ పాటలు స్టేటస్లు అయిపోతున్నాయి, నిలిచి ఉండిపోతున్నాయి. దినాలు పోతున్నాయి, వారాలు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, సఖ్యత లేదు, సమాధానం లేదు, కోపం పెరిగిపోయి అక్కడ ఎవరు వస్తారు? సాతాను వస్తారు. అపవాదికి చోటిస్తున్నారు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండదు. మరి ఏం చేయాలి? కోపము అణుచుకొని సమాధాన పడాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానమును వెదికి దాన్ని వెంటాడండి అన్నాడు. సఖ్యమైతే మనుషులందరితో మీరు సమాధానంగా ఉండండి అని చెప్పాడు. నీకు కోపం వచ్చింది, కోపంలో ఆవేశంలో ఇద్దరు అరుచుకున్నారు, ఏదో జరిగింది, తర్వాత ఏమవ్వాలి? సమాధాన పడాలి, క్షమించుకోవాలి ఒకరినొకరు. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుకోండి. అది జరగట్లేదు. ఆ క్షమాపణ ఎక్కడికో పోయి కక్షలు, కోపాలు, కార్పణ్యం పెరిగిపోయి లోపల ఈర్ష్య, ద్వేషాన్ని పెంచేసుకొని దాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు. అది అపవాదికి చోటుగా మారుతుంది. దానిలో నుండి అన్ని రకాలైన పాపాలు ఈ దినాల్లో కుటుంబాల్లో పడుతున్నాయి. భార్యాభర్తల సమాధానంగా లేకపోయినప్పుడు అపవాది దూరం ఏం చేస్తున్నాడు? భర్తకు మరొక స్త్రీని, భార్యకు మరొక పురుషుని పరిచయం చేస్తున్నాడు. ఇద్దరి మధ్యలో సమాధానం లేనప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. ఆ మూడో వ్యక్తి కుటుంబాల్లో సమస్యలకు కారణమవుతున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఉండకూడని సంబంధాలు కుటుంబాల్లోనికి ప్రవేశిస్తున్నాయి.
అవి చాలా భయంకరమైన వాటికి దారి తీస్తూ ఉన్నాయి. ఎందుకు అక్కడికి ఎవరు దూరుతున్నాడు? అపవాది. ఒక్కసారి వానికి దూరం కట్టబడితే వాడికి అన్ని స్టార్ట్ చేస్తాడు వాని రాజ్యాన్ని. అది జరుగుతా ఉంది. 11వ వచనం, క్షమించండి, 28వ వచనం. దొంగిలవాడిక మీదట దొంగిలక అక్కర గలవాడికి పంచిపెట్టుటకు కలిగే కొరకు చేతులతో కష్టపడి మంచి దానిని చేయవాలి. ఇదేం చెప్తుంది అని అంటే పని చేసుకోమని చెప్తుంది. పని చేసుకోవాలి. బద్ధకము సాతానుకు చోటిస్తుంది. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు. ఖాళీగా ఉండేటోని మనస్సు, మెదడు, అది సాతానుకు కర్మాగారంగా మారిపోతుంది. సాతాను పని చేయడం ప్రారంభిస్తాడు అక్కడ. సో ఐడల్గా ఉండడం, ఖాళీగా ఉండడం, లేజీగా ఉండడం, బద్ధకంగా ఉండడం, పని చేయకుండా ఉండడం, అది కూడా అపవాదికి చోటిస్తుంది. చేతులతో కష్టపడి మంచి పనిని చెయ్యాలి. చేతులతో కష్టపడి మంచి పనిని చేయాలి, చెడు పనులు కాదు. చేతులతో కష్టపడి చెడు పనులు చేసినా దాంట్లో అపవాదికి మరలా చోటిచ్చినట్లయితే. డూ వాట్ ఈస్ గుడ్. ఏది మంచిదో వాక్యానుసారం ఆ పని మీద శ్రద్ధ పెట్టు. శ్రద్ధతో పని చేయి. శక్తి వంచన లేకుండా పని చేయి. సోమరిగా తింటూ కూర్చొని ఉంటే అపవాది దూరుతాడు అక్కడికి. ఈ దినాల్లో మరి ఆ సోమరితనమును మనుషులకు అలవాటు చేస్తున్నారు, యవనస్తులకు ప్రాముఖ్యంగా. ఈ వీడియో గేమ్స్ కావచ్చు, ఫోన్లో సోషల్ మీడియా కావచ్చు, ఇది అలవాటు చేస్తుంది ఆ సోమరితనాన్ని యవనస్తులకు. సోమరులై వారు ఏ పని పాట లేకుండా అయిపోయి తల్లిదండ్రులకు అవిధేయులుగా, వారి జీవితాల్లో దేవునికి అవిధేయులుగా వారు మారడం మనం గమనిస్తూ ఉన్నాం. సోమరితనం గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు చెప్పాడు. చదవండి మీరు. సోమరితనం అది పాపం. 29వ వచనం. వినేవారికి కృపను పుట్టించే కొరకు కావలసిన అభివృద్ధి నిమిత్తం మంచి దానినే కానీ ఏ చెడ్డ మాట మీ నోట రానివ్వకండి. చెడ్డ మాటలు, పనికి రాని మాటలు, నిరుపయోగమైన వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. విస్తరించి మాట్లాడుట వలన అన్యజనులు తమ మనవి తెలుస్తుంది అనుకుంటారు అన్నాడు. ఎక్కువ మాటలుంటే మంచిది కాదు. జ్ఞానవంతుడు తన నోరును కాచుకుంటాడు, మూసుకుంటాడు. అవసరాన్ని బట్టి మాట్లాడతాడు. కొద్దిమంది మాట్లాడుతుంటారు వ్యర్థంగా, గంటలు మాట్లాడుతూ ఉంటారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, చాలాసార్లు ఇంటిలో స్త్రీలు పక్కింటి స్త్రీలతో కాలక్షేప కబుర్లు ప్రారంభిస్తారు. ఆ కాలక్షేప కబుర్లు ఏం స్టార్ట్ అవుతాయి? వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా, ఆయన ఆమె నేను ఏమన్నాడు తెలుసా, స్టార్ట్ అవుతుంది. ముసలమ్మ ముచ్చట్లు, మాట్లాడకూడని వ్యర్థమైన మాటలు, పక్కవారి జీవితాల గురించి మాటలు, ఆ మాటల్లో లేనిపోని ఊహలు, కల్పితాలు, అందులోనికి అపవాది దూరేస్తాడు. చిన్నదాన్ని పెద్దదిగా చేస్తాడు. ఒకరికొకరికి జగడాలు పుట్టిస్తారు, కుటుంబాలను చీల్చేస్తాడు. ఏముందిలే మనం కాలక్షేపం అనుకుంటాం. కాలక్షేపం కాదు అది, కాల్ చేసేది అది. నాలుక అగ్ని. కొన్నిసార్లు క్రైస్తవులు కూడా వారు కలిసి చేయాల్సింది ఏంటంటే, కలుసుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, ఒకరొకరు యోగక్షేమం కలుపుకోవాలి. కానీ క్రైస్తవులు కూడా వెన్ దే సిట్ టుగెదర్, వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు కూర్చునే క్రైస్తవ సమావేశాలు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాట్లాడుకునే, పుకారులను మాట్లాడుకునే కాలక్షేప సమయాలు అయిపోతున్నాయి. అక్కడ అపవాది పని చేస్తుంటాడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అది చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. అభివృద్ధి నిమిత్తం, క్షేమాభివృద్ధిని కలిగించే, ఇతరులకు ఆశీర్వాదకరమైన విషయాలను మాట్లాడండి, కానీ ఇంకా వేరే ఏ చెడ్డ మాటను మీ నోట రానివ్వకండి.
లేని వదంతులను వ్యాప్తి చేయకండి, లేనిది పుట్టించకండి. అందులో అపవాది కార్యాలు ప్రారంభమవుతాయి. అపవాది చోటు తీసుకుంటాడు. జాగ్రత్త. 30 వచనం, మీరు ఎవని వలన విమోచనం దినం మట్టుకు ముద్రించబడినారు, ఆ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచండి. ఇదంతా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది, అలాగే అపవాదికి చోటిస్తుంది. 31వ వచనం, సమస్తమైన చేదుతనమును, అంటే బిట్టర్నెస్. చేదుతనం అంటే బిట్టర్నెస్. ఈ బిట్టర్నెస్ అంటే, ఈ చేదుతనం అంటే ఏంటంటే లోపల మనసులో పెట్టుకొని కఠినంగా ఉండడం అన్నమాట. చేదుగా ఉండడం ఇతరుల పట్ల. ఎవరో నిన్నేదో అన్నారు, సరే నిన్ను చాలా బాధ పెట్టారు, ఎంత హర్ట్ చేశారంటే నీకు చాలా కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, బాధ అనిపించింది, చాలా దుఃఖం వచ్చింది, అనకూడని మాట అన్నారు. ఓర్చుకోలేకపోయినా, తట్టుకోలేకపోయినా, ఏదో వాదన జరిగింది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ మీరు ఒకరితో ఒకరు సమాధానపడాలి, క్షమించుకోవాలి. కానీ నువ్వేం చేస్తావు? క్షమించు. క్షమించినట్టుగానే బయటికి ఒకటి ప్రదర్శన స్టార్ట్ చేస్తావు. క్షమించినట్టుగా లోపల మాత్రం ఏముంటుంది? చేదు అట్లనే ఉంటుంది. బయటికి మాత్రం ప్రదర్శన. ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా అందరూ? మళ్ళీ వాళ్ళు పక్కకు పోగానే మళ్ళీ అసలు బయటకు వస్తుంది, ఆ చేదంతా బయటకు వస్తూ ఉంటుంది. ఆ చేదుతనం ఏదైతే ఉంటుందో అది అన్నిటిలో కూడా కనబడుతూ ఉంటుంది. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో చేదుగా ఉంటుంది అన్నమాట. ఇతరులకు అది ఏమాత్రం కూడా మరి అంగీకార యోగ్యంగా ఉండదు. సమస్తమైన చేదుతనమును, కోపమును, ఉగ్రతను, అరుపును, దూషణ. చూడండి, అది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది చూడండి, ఎట్లా వెళ్తా ఉంది చూడండి. చేదుతనము, కోపము నుండి ఉగ్రత నుండి అరుచుకోవడం, అక్కడ నుండి దూషించుకోవడం, తర్వాత సకలమైన ఈర్ష్యగా మారిపోతుంది లోపల. వాళ్ళని చూస్తే తట్టుకొని ఓర్చుకోలేరు కొద్దిమంది. వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయింది, ఇంకా వాళ్ళ లోపల ఆ చేదుతనం ఉండిపోయి ఈర్ష్యగా మారిపోయి వారు కొంచెం బాగుపడినా తట్టుకోలేని పరిస్థితి. ఎంతగా ఒక మనిషిని అంతరంగంలో జరిగే విషయాలు ప్రభావితం చేస్తాయి చూడండి. క్రైస్తవునిలో జరుగుతుంది ఇది. నేను లోకం గురించి మాట్లాడట్లేదు. క్రైస్తవంలో జరుగుతుంది, చర్చ్కి వచ్చే క్రైస్తవంలో జరుగుతుంది, ప్రార్థనా పరులైన క్రైస్తవులో జరుగుతుంది, బైబిల్ సిద్ధాంతం జ్ఞానం తెలిసిన క్రైస్తవులో జరుగుతుంది, సేవకుల్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనికి పొంచి ఉన్నవారు. నేను దీనికి అతీతును అని ఎవరు చెప్పలేరు. అందుకే అన్నాడు, అపవాదికి చోటివ్వక. ఒక్కసారి నువ్వు అపవాదికి చోటిస్తే హిల్ బిల్డ్ ఎ ఫోర్ట్రెస్, హిల్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఒక మంచి బలమైన దుర్గాన్ని వాడు కట్టుకుంటాడు నీ లైఫ్లో. నీకు తెలియకుండానే ఆ దుర్గం ఏర్పడుతుంది, వాని రాజ్యం నీ లోపల ప్రారంభమైపోతుంది. అలా జరగొద్దు అనంటే మనము జాగ్రత్తగా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికి వాడు అసలు ఎట్లా దీన్ని ప్రారంభిస్తాడో మనము చూడాలి. రండి నాతో పాటు మరలా 2 కొరింథీ 10వ అధ్యాయం. సో ఈ దుర్గాన్ని వాడు దేని ద్వారా కడతాడు, లేదా దేనితో ఈ దుర్గాన్ని వాడు ప్రారంభిస్తాడు? 5వ వచనం చదువుతారు ఎవరైనా? రైట్. మేము వితర్కములను, దేవుని జ్ఞానమునకు విరోధంగా లేచే ఉన్నతమైన ప్రతి దానిని పడద్రోసి, ప్రతి తలంపును లేదా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు విధేయత చూపెట్టేటట్లు చెరపడుతున్నాం. సో ఇక్కడ దేన్ని ఆయన, ఈ దుర్గాన్ని కూల్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలోచనలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, దేవుని ఎదుట దుర్గాలను కట్టడానికి అపవాదు ఉపయోగించుకునే దేంతో ప్రారంభిస్తుంది అంటే ఆలోచనతో ప్రారంభిస్తుంది. మూలం ఏంటి?
ఆలోచన. ఫస్ట్ ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఆలోచనలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? మనస్సు, మదిలో, హృదయంలో ప్రారంభమవుతాయి. ఈ మనస్సులో పుట్టే ఆలోచనలే ప్రాముఖ్యమైనవి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనంలో, బయటికి కనబడేవాడు కాదు అసలోడు, లోపలుండే ఆలోచనలే అసలు మనిషి. ఈ విధంగా అన్నాడు. చదువుతారు ఒకసారి 23:7. రైట్. 7వ వచనంలో ఏమంటే అట్లాంటి వాడు, ఎట్లాంటి వాడు? వాని కన్ను చెడ్డగా ఉంటుంది, వాడు రొట్టెలు పెడతాడు, తినమని చెప్తా ఉంటాడు నిన్ను, కానీ లోపల లెక్కలు చేసుకుంటా ఉంటాడు. వీనికి పెడితే మనకు లాభమా నష్టం, రేపు వీడు ఉపయోగపడతాడా, ఉపయోగపడ వీడు, వీనికి పెట్టొచ్చా లేదా అని లోపల మనసులో ఆలోచన చేస్తుంటాడు. బయటికి మాత్రం మంచి తిను అని అంటూ ఉంటాడు, కానీ లోపల మాత్రం ఆలోచనలు చేస్తూ ఉంటాడు. సో అసలైన మనిషి ఎవడు? నీకు భోజనం పెట్టినోడా, లోపల ఆలోచించేటోడా? లోపల ఆలోచించేవాడు. 7వ వచనంలో అన్నాడు ఏమంటే, వాడు పాత అనువాదంలో, వాడు తన మనస్సులో ఎటువంటి చింతతో లేదా ఎటువంటి ఆలోచనతో ఉండునో అటువంటి వాడై, యాజ్ ఎ మ్యాన్ థింకeth ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. తనలో ఏదైతే ఆలోచన కలిగిన వాడో వాడు అట్లాంటి వాడు, ఆలోచనను బట్టి వాడు. బయటికి కనబడేది కాదు కొన్నిసార్లు, లోపలుండే ఆలోచనే అసలైన మనిషి. లోపల వేరుంటుంది, బయటికి కానీ ఆలోచన వేరుగా ఉంటుంది. సో ఈ లోపలుండే ఈ ఆలోచనలు ప్రాముఖ్యమైనవి. ఈ ఆలోచనలకు కేంద్రంగా ఉన్న హృదయం ప్రాముఖ్యమైనది. అందుకే వాక్యం ఏం చెప్పిందంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో, నీ హృదయమును భద్రముగా కాచుకోమని చెప్పి, భద్రం చేసుకో. చదువుతారు ఒకసారి ఆ మాట, సామెతల గ్రంథము 4వ అధ్యాయం. హృదయము మన ఆలోచనలకు నిలయంగా ఉంది కాబట్టి ఆలోచనలను మనము కంట్రోల్ చేయడానికి మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు లేదా నీ జీవితం యొక్క దారులు, నీ జీవితం ఎట్లుంటుంది అనేది నీ హృదయంలో నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ హృదయంలో ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఆ హృదయం ఒకవేళ సరిగా లేకపోతే, ఆ హృదయంలో ఉండే ఆలోచనలు సరిగా లేకపోతే నీ జీవితం కూడా సరిగా ఉండదు. బయటికి ఒకటి ఉంటుంది కానీ లోపల ఆలోచనలు సరిగా లేకపోతే, ఈరోజు నువ్వు బయటికి నటించే జీవితం అలా కొద్ది రోజులు మంచిగా నువ్వు నటించవచ్చు గాక, ఏదో ఒక దినాన అసలుది బయటికి వస్తుంది. కాబట్టి ప్రాముఖ్యంగా మారాల్సింది హృదయం. ఆ హృదయాన్ని మనం యేసుక్రీస్తు రక్తంతో కడుక్కోవాలి. ఆ హృదయాన్ని మార్చమని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయంలో దేవుణ్ణి రాజుగా ప్రతిష్ఠించాలి. ఆ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఆ హృదయాన్ని ప్రతి దినం భద్రంగా కాపాడుకోవాలి. ఆ హృదయాన్ని ప్రతి దినము వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటుండాలి. దేవా, నా హృదయంలో నీకు విరోధమైన పాపం ఏదన్నా ఉందా, నా హృదయంలో ఏదైనా ఆలోచనలు నీకు వేరుగా ఉన్నాయా అని నీ హృదయాన్ని ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే హృదయమే ప్రాముఖ్యమైనది. హృదయంలో నుండే నీ జీవం అనేది బయటికి వస్తుంది, నీ జీవితం అనేది నిర్ణయించబడుతుంది. కానీ చాలాసార్లు మనం పైదానికి ప్రాముఖ్యతనిస్తాం, లోపల ఏముందో పట్టించుకోం. లోపల ఏదో జరుగుతూ ఉంటుంది, బయటికి మాత్రం అన్నీ చేస్తూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని చూడట్లేదు. నీ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టట్లేదు. నువ్వు వేసే ముసుగు కాదు దేవుడు చూసేది, ముసుగు లోపల నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే పరిచర్యనో, నువ్వు చేసే ప్రసంగాన్నో, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు పాడే పాటల్లో కాదు దేవుడు చూసేది, నీ హృదయంలో ఏముందో దేవుడు చూస్తున్నాడు. నువ్వు పరీక్షించుకోవాల్సిన దాన్ని, సరి చేసుకోవాల్సిన దాన్ని. యువర్ థాట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ఆలోచనల జీవితం, ఆంతర్యంలో జరుగుతున్న ఆలోచనలు దేవునికి ప్రాముఖ్యం. ఎందుకంటే ఆలోచనలతోనే అపవాది ఏం కడతాడు? దుర్గమ్మ. దాన్నే మూలం చేసుకుంటాడు. దేవునికి వ్యతిరేకంగా లేచే కొన్ని ఆలోచనలు, లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ఒక భక్తుడు, ఒక ప్రసంగికుడు,
ఇఫ్ యు సో ఎ థాట్ యు విల్ రీప్ అన్ యాక్షన్. అనగా నువ్వు ఆలోచన అనే విత్తనాన్ని విత్తితే క్రియ అనే చెట్టు మొలుస్తుంది. ఆ క్రియ అనే చెట్టు యొక్క విత్తనాన్ని విత్తితే మరి నీ లోపల అలవాటు అనేది మొలుస్తుంది. ఇఫ్ యు సో ఎ థాట్ యు విల్ రీప్ అన్ యాక్షన్. ఇఫ్ యు సో అన్ యాక్షన్ యు విల్ రీప్ ఎ హ్యాబిట్. ఇఫ్ యు సో ఎ హ్యాబిట్ యు విల్ రీప్ ఎ క్యారెక్టర్. ఇఫ్ యు సో ఎ క్యారెక్టర్ యు విల్ రీప్ ఎ డెస్టినేషన్. నీవు ఏం విత్తుతున్నావు, నీ ఆలోచన మొదటగా ఏం విత్తుతున్నావు అనే దాన్ని బట్టి నీ క్రియలు ఉంటాయి. నీ క్రియలను బట్టి నీ అలవాట్లు ఉంటాయి. నీ అలవాట్లను బట్టి నీ యొక్క క్యారెక్టర్ ఉంటుంది, నీ వ్యక్తిత్వం ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ జీవితము నడిచే విధానం ఉంటుంది. దాన్ని బట్టి నీ గమ్యం ఏందో నిర్ణయించబడుతుంది. ప్రారంభమయ్యే దేంతో? ఆలోచనతో. ఆ మూలంలో సరి చేయాలి మనం. ఆ మూలాన్ని సరి చేయకుండా పైపైన మెరుగులు దిద్దేసి బాగానే ఉందిలే అనుకొని వెళ్ళిపోయి మనం ఒకవేళ మనకు సంతృప్తి పొందితే అది బయటికి వస్తుంది ఏదో ఒక దినాన. లోపల అపవాది దుర్గాన్ని కట్టేస్తూ ఉంటాడు. సో రూట్ అనేది ప్రాముఖ్యం. రూట్ సరిగా ఉంటే ఫ్రూట్ సరిగా ఉంటుంది. రూట్లో చెడిపోతే ఫ్రూట్ కూడా చెడిపోతుంది. కాబట్టి అపవాది దేన్ని పట్టుకోవాలనుకుంటాడు? రూట్నే పట్టుకోవాలనుకుంటాడు. వానికి తెలుసు, వాడు నీకంటే తెలివైనవాడు కదా. నువ్వు అనుకుంటావు నేను వానికంటే బాగా తెలియగలను. లేదు లేదు లేదు, నీలాంటి వాళ్ళని వాడు 6000 సంవత్సరాల నుండి చూస్తున్నాడు. నీకంటే మేధావులను చూశాడు, నీకంటే బలవంతులను చూశాడు, నీకంటే శక్తిమంతులను చాలామందిని చూశాడు వాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వాడిని ఆలోచనలను వానికి ఆయుధాలుగా వాడు మలుచుకోగలుగుతాడు. కాబట్టి హార్ట్ మనం జాగ్రత్తగా ఆపాలి. హృదయం. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్ అన్నాడు. అర్థమైందని చెప్పింది అర్థమయ్యే వారికి. ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్. అసలైన సమస్య ఏంటంటే సమస్య హృదయమే. ఒకవేళ ఆ హృదయాన్ని నువ్వు సరి చేసుకోలేకపోతే నీ జీవితాన్ని నువ్వు ఏమాత్రం కూడా సరి చేసుకోలేవు. సో ఇది ఎలా జరుగుతుంది? ఈ ఆలోచన ఈ దుర్గం ఎలా ప్రారంభమవుతుంది? దీన్ని చూపెట్టడానికి నేను మనకందరికి సుపరిచితమైన ఒక వాక్య భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను. చిన్నప్పటి నుండి మనం సండే స్కూల్ నుండి వింటూ ఉంటాం దీన్ని. గెస్ చేస్తారా ఎవరన్నా? ఒక సంఘటన, బైబిల్లో జరిగిన ఒక సంఘటన. దావీదు గొలియాతు. రండి నాతో పాటు. 1 సమూయేలు 17. అందరికి తెలుసు కదా దావీదు గొలియాతుని ఎట్లా చంపాడు? వడిసెలలో రాళ్ళు పెట్టి గిరా 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 దింపి చంపేశాడు. మంచిది. అసలు గొలియాతు ఎట్లయ్యాడు? ఆ గొలియాతు వారిని అంతగా ఎలా భయపెట్టగలిగినాడు? అది ఆలోచన చేస్తున్నాం మనం ఈరోజు. దావీదు గొలియాతును చూచిన విధానం వేరు. అక్కడున్న సైన్యం అంతా 40 దినాలు ఆ గొలియాతును చూచిన విధానం వేరు. దావీదు దృష్టికి గొలియాతు సున్నతి లేని ఒక కుక్కలా కనబడ్డాడు. మిగిలిన వాళ్ళందరికీ 40 రోజులు అదే గొలియాతు ఎట్లా కనబడ్డాడు? చాలా గొప్ప దుర్గముగా సమస్య కనబడ్డాడు. గొలియాతు ఏంటంటే మన జీవితంలో అపవాది వేసుకునే దుర్గమే గొలియాతు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గొలియాతు ఉండొచ్చు. నీ గొలియాతు ఏంటో నాకు తెలీదు. ఆ గొలియాతుతో నువ్వు పోరాడి ఆ దుర్గాన్ని కూల్చేయాలి నువ్వు. కానీ నువ్వు కూల్చట్లేదు. ఎందుకంటే నువ్వు ఆ గొలియాతుని ఎదగనిస్తున్నావు. ఆ గొలియాతు ఏ విధంగా అసలు గొలియాతుగా మారాడు అంటే దాని ఉద్దేశం ఎట్లా పుట్టాడు ఎట్లా పెరిగాడు అని కదా నా ఉద్దేశం. అంత ఫియర్ఫుల్ పర్సన్గా, అంత భయంకరమైన వారిగా, వారిని భయపెట్టేవారిగా ఆ గొలియాతు వారి ముందు అలా నిలవబడడానికి గల కారణం వారిలో ఉంది. దాన్ని చూపెడుతూ, ఆ సందర్భాన్ని చూపెడుతూ ఏ విధంగా
అపవాది మనలో దుర్గాలను ఏర్పరచుకుంటాడు. నేను చూపించడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నాను. అండ్ మొట్టమొదటిగా ఈ అపవాది తలంపుతో లేదా ఆలోచనలతో ప్రారంభిస్తాడని మనం నేర్చుకున్నాం ఇంతసేపు. సో మన జీవితంలో పాపం ఎట్లా ప్రారంభమవుతుందంటే ఫస్ట్ ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఈ ఆలోచనను అపవాది మన ముందుకు తెస్తాడు. దాన్ని ఆ ముందుకు తేవడం అంటే ప్రజెంట్ చేయడం, లేదా మనకు ప్రదర్శించడం, లేదా మనకు చూపడడం, మన ముందు పెట్టడం, భౌతికంగానో లేదా మనస్సులో ఆలోచన పుట్టించడం ద్వారానో మన ముందుకు తెస్తాడు. అట్లా ప్రారంభమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము పాపం ఎట్లా ప్రారంభమవుతుందో మనం అక్కడ చదువుతున్నాం. ఒకసారి చదువుతారా? 13-14 వచనాలు, 1వ అధ్యాయం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంది. సో ఎట్లా దురాశ, ఆ దురాశ ఎట్లా ప్రారంభమైంది? మనం ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ దురాశ ఎట్లా ప్రారంభమైందో చూస్తాం. పాపం ప్రారంభం అవడానికంటే ముందు దురాశ ప్రారంభమైంది. దురాశ హవ్వలోనికి ఎట్లా వచ్చింది? హవ్వ ఏం చేసింది? చెట్టు మీద ఆ ఫలాన్ని చూసింది. అపవాది ఫస్ట్ హవ్వకి ఏం చేశాడు? ఆ ఫలాన్ని చూపెట్టాడు. ఆమె చూసిన తోడనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, తినాలి అనే ఆలోచన వచ్చింది. సో ఫస్ట్ ఆ తినాలనే ఆలోచనలో ప్రారంభం అవ్వడానికి చూపెట్టాడు. సో అపవాది కూడా మనకు చాలా విషయాలు చూపెడుతూ మన లోపల ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. లేదా మనం చూసే విధానాన్ని బట్టి మనలో ఆలోచనలు వస్తాయి, దురాశలు పుడతాయి. హవ్వలో దురాశ పుట్టింది. ఇక్కడ కూడా వారు చూశారు. ఏం చూశారు అని అంటే గొలియాతును చూశారు. 17వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? చాలు, 16వ వచనం చదువుతారు. అలాగే తను తాను ఏం చేస్తున్నాడు? అగుపరుచుకుంటున్నాడు, ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు. ఆ ఫిలిస్తీయుడైన ఈ గొలియాతు, ఆ ఆజానుభావుడైన గొలియాతు సుమారుగా 10 ఫీట్లు ఉన్నాడు కావచ్చు. ఆ గొలియాతు వారికి తనను తాను అగుపరుచుకున్నాడు. ఎవ్రీడే వానితో పాటు మన ఆయుధాలు మోయేవాడు రావడం, యుద్ధంలో అటువైపున్న వారు చూస్తుంటుండగా వారికి అగుపరుచుకోవడం, వాడిని చూడగానే ఇశ్రాయేళ్ల గుండెలన్నీ చెదిరిపోయి భయపడి వారు పారిపోవడం. మళ్ళీ ఏదో పోరాటం చేద్దామని రావడం, వీడొచ్చి నిలబడగానే భయపడి పారిపోవడం. అలా జరుగుతూ వచ్చింది. ఏం చేస్తున్నాడంటే వాడు అగుపరుచుకుంటున్నాడు. సో ఏదైనా ఫస్ట్ ఆ దుర్గం అనేది మనలో ఎట్లా ప్రారంభమవుతుందంటే అపవాది ఆలోచనలు మనలో పుట్టించడానికి అగుపరుస్తాడు. సో ఈ లోకంలో మనం చూసేవి ఏంటి అనేది జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే అవి మనలో ఆలోచనలు పుట్టిస్తాయి. కొన్నిసార్లు మరి మనలో పుట్టే ఆలోచనలు ఎట్లాంటివి? అవి భయానికి సంబంధించినవా? అవి దురాశకు సంబంధించినవా? ఇతరులకు చెందిన దాన్ని నువ్వు ఆశించేదానికి సంబంధించిందా? ఇతరులకు లేనిది లేదా ఇతరుల దగ్గర ఉన్నది నీ దగ్గర లేనప్పుడు నువ్వు పక్కవారిది కోరుకునే ఆలోచనలకు సంబంధించిందా? లేదా ఇతరుల దగ్గర లేకుండా నీ దగ్గర ఉన్నప్పుడు గర్వానికి సంబంధించిందా? ఇతరుల దగ్గర ఉండి నీ దగ్గర లేనప్పుడు వాళ్ళది నాకుంటే బాగుండనే దురాశతో కూడిన ఆలోచన రావచ్చు నీకు. లేదు, నీ దగ్గర ఉంది ఇతరుల దగ్గర లేదు అన్నప్పుడు నీ లోపల ఏం రావచ్చు? గర్వానికి సంబంధించిన ఆలోచనలు రావచ్చు. లేదా కొన్నిసార్లు మరి చెడ్డ తలంపులు, ర్యాండమ్గా నీ మనసులో ఒక చెడ్డ తలంపు,
విపరీతమైన అపవిత్రతకు సంబంధించిన తలంపు రావచ్చు. ఇవన్నీ ఆలోచనలు నీ మనస్సులో వస్తూ ఉంటాయి. నీ ఆలోచనలు దేన్నో ఒకదాన్ని నువ్వు చూడడం, లేదా ఏదో ఒక పరిస్థితి నీ జీవితంలో జరగడం. అపవాదాన్ని చూపెడతాడు, ప్రజెంట్ చేస్తాడు నీ లైఫ్లో. అది జరగగానే నీ లోపల ఈ ఆలోచనలు కొన్నిసార్లు ఇలా చెప్తాను, బాధపరిచే సంఘటనలు, ఇతరుల మాటలు కావచ్చు, ఇతరుల ప్రవర్తన కావచ్చు, మన ఎడల మనల్ని నిందించేటట్లుగా, అవమానించేటట్లుగా, బాధపరిచేటట్లుగా ఉండే సమయాలు కావచ్చు. అది జరగగానే దాన్ని బట్టి మనం ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి, మనకు కనబడిన పరిస్థితి, మన జీవితంలో జరిగిన పరిస్థితి మనలో చాలా ఆలోచనలను పుట్టిస్తాయి. ఆలోచనలను మనం ఒకవేళ జాగ్రత్తగా గమనించి, ఒకవేళ ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని మనం గుర్తించకపోతే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించకపోతే, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని మనం గుర్తించకపోతే, అక్కడ ఏమన్నాడు ఒకసారి మరలా చదువుతారా? 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నాడు? 5వ వచనం చదవండి. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆలోచన, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ఆలోచనలు, లేదా దేవుని గురించి తన్ను తాను హెచ్చించుకునే, దేవునికి వ్యతిరేకంగా హెచ్చించుకునే ఆలోచన. క్రైస్తవులకు దేవుని వాక్యమే శిరోధార్యం, దేవుని వాక్యమే అంతిమమైన న్యాయ నిర్ణేత. క్రైస్తవుల జీవిత మనల్ని నడిపించేది, మన జీవితాన్ని నిర్దేశించేది, శాసించేది ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే అయ్యుండాలి తప్పకుండా. ఏ మనిషి మాట కాదు, నీ స్వంత ఊహ కాదు, నీ స్వంత ఆలోచనలు కాదు, నీ ఫీలింగ్స్ కాదు, నీ ఎమోషన్స్ కాదు, ఇంకేది కాదు. స్టాండర్డ్ ఏంటంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యానికి, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా నీ లోపల ఆలోచనలు పుట్టినప్పుడు నీ పని ఏంటంటే ఆలోచనలను ఆదిలోనే తరిమేయాలి, ఆలోచనలు విరగొట్టేసేయాలి, పడగొట్టేసేయాలి. ఆలోచనలను వెదగనిస్తే, ఆలోచన అనేది ఒక పక్షి లాంటిది అనుకోండి. ఆ పక్షి నీ మీద ఎగిరితే ప్రాబ్లం ఏం లేదు. ఆ పక్షి వచ్చి నీ తల మీద గూడు కట్టిందనుకో, అప్పుడు సమస్య. కొద్దిమంది ఆలోచనలను అలా ఉండనిస్తారు, అలా ఉండనిచ్చి దాన్ని గూడు కట్టేటంతగా అవకాశం ఇస్తుంటారు. సో మొట్టమొదటి అది ప్రజెంట్ చేసుకుంటుంది. రెండోది, ఆలోచనల మీద ఒక నీ లోపల తర్కం జరుగుతుంది. ఏం జరుగుతుంది? తర్కం. లోపల ఒక ఏమంటాం, రీసెర్చ్ అన్నమాట. నీ లోపల ఆలోచన వచ్చింది, ఆలోచనను నువ్వు ఎగ్జామైన్ చేయడం ప్రారంభిస్తావు, దాన్ని చూడడం దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తావు, దాని గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. గొల్యాతు వాళ్ళ ముందుకు వచ్చాడు. గొల్యాతు వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు గొల్యాతు యొక్క సైజ్ ఎంత ఉంది, వాని దగ్గర ఏ ఆయుధం ఉంది, అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. వాని ఆయుధం ఎంత పొడుగుంది, వాని ఆయుధాలు మోసేవాడు, వాని దగ్గర ఏ విధంగా ఆయుధాలు పెట్టబడి, ఆ డీటెయిల్డ్ అదంతా ఎవరు గమనించారు? ఇశ్రాయేలు గమనించారు. దావీదు అది గమనించాడా? వాళ్ళు భయపడ్డ వాళ్ళంతా ఏదైతే గమనించారో దానియేలు అసలు దాన్ని పట్టించుకోలేదు, దావీదు అది పట్టించుకోలేదు. కానీ గొల్యాతు దగ్గర ఉన్న వాటన్నిటి గురించి వారు పట్టించుకున్నారు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతించే పరిస్థితుల్లో మనలో పుట్టే ఆలోచనలను మనం కూర్చొని దాన్ని దీర్ఘంగా దాన్ని ధ్యానిస్తూ, ఆలోచన చేస్తూ, దాని గురించి ఇంకా ఎక్కువగా తలపోస్తూ ఉంటే అది అపవాదికి అవకాశంగా మారుతుంది. అట్లా దుర్గం కడతాడు. మొదటిగా ఆలోచన వస్తుంది, ఆలోచన మీద మనం డ్వెల్ అవుతాం, వి డ్వెల్ ఆన్ ఇట్. మనం దాని గురించి ఆలోచన చేస్తూ ఇంకా ఎక్కువగా
చింతిస్తూ ఆలోచిస్తూ తర్కిస్తూ ఉంటాం మన మనసులోనే. చింత పాపానికి దారితీస్తుంది. చింత ఎట్లా ప్రారంభమవుతుంది? ఒకదాని గురించి బాగా ఆలోచించడం. కొన్నిసార్లు నిన్నెవరో బాధపరిచారు. ఉదాహరణకి నీలో ఏదో సమస్య జరిగింది, నీకు ఎవరికో సమస్య జరిగింది, లేదా ఒక చెడ్డ సంఘటన జరిగింది. అదే నిన్ను ఎవరు బాధ పెట్టడం కావచ్చు, లేదా నువ్వేదో నష్టపోయిన సందర్భం కావచ్చు, లేదా నువ్వు బలహీనుడవై పాపంలో పడిపోయిన సందర్భం కావచ్చు. సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ నీ లైఫ్లో జరిగింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావు, దేవుడు క్షమించేశాడు. ఆల్రెడీ దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యను తొలగించి సమాధానం ఇచ్చేశాడు. కాకపోతే కొన్ని పరిస్థితులు నీ లైఫ్లో జరిగినప్పుడు మళ్ళీ ఆ పాత గతం అంతా నీలోనికి ప్రవహించడం మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ తలంపులు వస్తూ ఉంటాయి. కొద్దిమంది ఏం చేస్తారంటే వాళ్ళ పాస్ట్ అంతటిని మళ్ళీ హెచ్డీలో చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. హెచ్డి అంటే అర్థమైంది, హై డెఫినేషన్లో మంచి మళ్ళీ దాన్ని ఆలోచిస్తూ, మళ్ళీ దాన్ని థింక్ చేస్తూ, దాన్ని రీప్లే చేస్తూ ఉంటారు. మళ్ళీ రీప్లే కొడుతూ ఉంటాడు. దినాలు గడుస్తూ ఉంటాయి, అదే దాంట్లోనే డ్వెల్ అవుతూ ఉంటారు. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః. గతంలో జరిగింది అయిపోయింది. క్రీస్తులో నీ దేవుడు నీకు నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు. ఆలోచనలో నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. అపవాది అవి తెచ్చి నీ లోపల మళ్ళీ దుర్గాన్ని కడతాడు. కొన్నిసార్లు దేవుని వాక్యంలో కొన్నిటి గురించి చెప్పబడింది అంతిమంగా నువ్వు స్వీకరించకుండా ఇంకా దానికి అడిషనల్గా దాని గురించి నువ్వు ఏదో ఒకటి తెలుసుకోవాలి, దీని లోతుపాట్లేంట్లో నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తా. అది కూడా పాపానికి దారితీస్తుంది. సొలొమోన్ మనకందరికీ తెలుసు, బైబిల్లో మహా జ్ఞాని. సొలొమోన్ ఏం చేశారంట? దీని అంతమేంటో తెలుసుకోవాలనుకొని బయలుదేరినాడు. కొన్నిసార్లు దేవుడు ఆల్రెడీ మనకు రివీల్ చేసేసిన తర్వాత, దేవుడు చెప్పిన తర్వాత ఇది ఏమవుతుందో చూద్దాం, ఇది ఎట్లయితుందో చూద్దాం ఎక్కడి వరకు పోతుందో అని సాహసాలు చేయాల్సిన పని లేదు. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడంటే అదంతే. అపవాది ఏం చేస్తాడంటే నీకు రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి, తప్పుడు నడిపింపునివ్వడానికి వాడు ఏం చేస్తాడంటే తప్పుడు అబద్ధపు వెలుగును తీసుకొని వస్తాడు నీ లైఫ్లో. కొన్నిటి గురించి నువ్వు ఆల్రెడీ దేవుని వాక్యంలో ఎరిగిన దానికి వేరుగా కొన్ని విషయాలు దేవుడు చూపెట్టడానికి అపవాది చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అపవాది కూడా సంగతులను గురించి జ్ఞానాన్ని ఇవ్వడం, ఒకదాన్ని రివీల్ చేసినట్లుగా, క్రొత్తది రివీల్ అయినట్లుగా, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనేటట్లుగా నీ లోపల తపనను పుట్టించే ఆలోచనలు తీసుకొని రావడం చాలా సహజం. అపవాది కూడా చాలా జ్ఞానవంతుడు. లూసిఫర్ గురించి మనం ఏం చదువుతామంటే 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో, జ్ఞానంలో వారు పరిపూర్ణుడంట. వాడేంటి జ్ఞానంలో? సో ఈజ్ ఇంటెలిజెంట్. సో వాడు కూడా కొంచెం ఇంటెలిజెంట్గా నీకు ఆలోచనలు ఇచ్చి, ఈ దినాల్లో మనం అదే చూస్తున్నాం, చాలామంది యవనస్తులు వారు మేము చాలా జ్ఞానులం అనుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. మాకు బాగా తెలుసు, మా జ్ఞానం బాగుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ లైట్, ఆ నాలెడ్జ్ అది ఎక్కడి నుండి వస్తుంది అని అంటే అపవాది నుంచి వస్తుంది. అది గుర్తించలేకపోతా ఉన్నారు. ఇట్స్ నాట్ ద డీటెయిల్స్ ఆర్ ఇట్స్ నాట్ ద నాలెడ్జ్, ఫ్యాక్ట్స్, ఇట్స్ ద ట్రూత్. సత్యం ఏంటి అనేది కావాలి. సత్యం దేవుని వాక్యం. అది కాలాలకు నిలిచింది, తరాలకు నిలిచింది, నిరూపించబడింది.
అన్నిటికీ నిలబడిన ఈ వాక్య సత్యానికి మనం లోబడకుండా మన ఫీలింగ్స్, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఒకవేళ పట్టుకొని వెళ్తే దాన్ని పట్టుకొని అపవాది ఏం కడతాడు? దుర్గాన్ని కడతాడు. మూడవది, వాడు ఏం చేస్తాడంటే నీ లోపల ఫస్ట్ ప్రజెంట్ చేస్తాడు, తర్వాత ఇల్యూమినేట్ చేస్తాడు, కొద్దిగా గ్రహింపించినట్లుగా జ్ఞానము వచ్చినట్లుగా జరుగుతుంది. మూడవది, ఆ విషయంను నీ లోపల నువ్వు చర్చించేటట్లుగా చేస్తాడు, లేదా నీ లోపల మాటలు ప్రారంభిస్తాడు వాడు. ఒకసారి రండి మరలా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఆ గొల్యాతు వచ్చి వారితో ఏం చేస్తూ వచ్చాడు? మాట్లాడుతూ వచ్చాడు. చదువుతారా వచనాన్ని ఒకసారి, మీకు అందుబాటులో ఉంటే. 17వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను, తొందరపడకండి, అటు ఇటు ఇబ్బంది పడకండి, త్వరలోనే ముగిస్తున్నాను. 9 నుండి చదువుతారా? రైట్, వాడు చెప్తున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఎవరి సైన్యం అన్నాడంటే సౌలు యొక్క సైన్యం అన్నాడు. 8వ వచనంలో మీరు చూస్తే ఇశ్రాయేలు సైన్యస్తులు కేక వేసి చెప్పినది ఏమంటే, మీరు యుద్ధమునకు సిద్ధపడి ఎందుకు బయలుదేరి వస్తారు? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు యొక్క సేవకులు. వారు ఎవరి సేవకులు అంట? వారు వాస్తవానికి ఎవరి సేవకులు? దావీదు ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు వీడు ఏ పాటి వాడు? సున్నతి లేని. దావీదు దేవుని సైన్యాన్ని, ఇశ్రాయేలును దేవుని సైన్యంగా చూశాడు. గొల్యాతు వీరిని ఎవరి సైన్యంగా చూపెడుతున్నాడు? సౌలు సైన్యంగా చూపెడుతున్నాడు. వాడు రాంగ్ థింకింగ్ లేదా రాంగ్ ఆలోచనలు ఇస్తున్నాడు వాడికి. లోపల ఒక డిబేట్ ప్రారంభిస్తారనమాట. అది మనలో కూడా అదే జరుగుతుంది. సో దేవుడు ఒకటి చెప్తా ఉంటే మనం దేవుని సత్యానికి మనకు మధ్యలో ఒక డిబేట్ లోపల అంతరంగంలో ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రభు అంటాడు తన చిత్తాన్ని బయలుదేరి, నువ్వు ఈ పని చేయాల్సి అని చెప్తాడు. నేను చేస్తా కానీ ప్రభువా కని అని ప్రారంభమవుతుంది మన లోపల. బట్ దేవుడు అంటాడు క్షమించు అంటాడు, నువ్వు పలానామని క్షమించాలి అని అంటాడు. కానీ నీ లోపల నా ఆ దుర్గము స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఆలోచన విస్తరించింది కదా. ఆలోచన ఏమంటుందంటే, వాళ్ళు ఎట్లా మాట్లాడారో నీకు తెలియదా ప్రభా? గంతగానం మాట్లాడిన వాళ్ళని కూడా క్షమించాలి నా ప్రభా. నన్ను ఎట్లాంటి బాధ పెట్టారు, నా బాధ నీకు అర్థం కాలేదా ప్రభా అంటది. ప్రభు అంటాడు జారత్వం నాకు దూరంగా పారిపో అంటాడు. నీ లోపల ఉన్న ఆలోచన ఏమంటుంది? లేదు ప్రభా, ఐ కెన్ హ్యాండిల్ దిస్, ఒకటేసారి, తర్వాత క్విట్, తర్వాత మానేస్తా, ఐ కెన్ కంట్రోల్ ఇట్, నేను కంట్రోల్ చేయగలుగుతా, నేను మళ్ళీ ఈ సంబంధాన్ని దూరం పెట్టుకోగలుగుతా, లేదా నేను మళ్ళీ ఈ అలవాటును నేను విడిపించుకోగలుగుతా. నీ లోపల డిబేట్ స్టార్ట్ అవుతుంది. ప్రభు అంటాడు నన్ను నమ్ము అంటాడు, పరిస్థితి ఏదైనా నమ్ము అంటాడు. కానీ లోపల నా స్వరం ఏమంటుందంటే, ఆ గొల్యాతుగా తయారవుతున్న ఆ స్వరం ఏమంటుందంటే, లేదు ప్రతిసారి వేరు, ఈసారి వేరు. ఇంతకుముందు వచ్చిన సమస్యలు అంటే జయించగలిగినామని ఈ సమస్యను, ఇది పెద్ద సమస్య, ఇది దారుణమైంది అని ఇట్లాంటి స్వరాలు నీలో బయలుదేరుతూ ఉంటాయి. ఇతరుల పట్ల కఠినంగా ఉండొద్దు అని ప్రభువు చెప్తే, లేదు వాళ్ళు చేసిన దానికి నేను ఇట్లా చేయడం కరెక్టే, న్యాయమే అని చెప్తుంది ఈ స్వరం. సో దిస్ కైండ్ ఆఫ్ డిబేట్స్ ఇవి నీ లోపల ప్రారంభమయ్యేటట్లుగా చేస్తాడు వాడు. ఇదంతా ఎందుకు అనంటే దుర్గాన్ని కడుతున్నాడు వాడు. ఇది ఎప్పుడైతే దుర్గం కట్టబడుతుంది, దుర్గం అంటే చుట్టూ ప్రాకారం కలిగి. సో నీ లోపల ఒక ఆలోచన ప్రారంభమైంది, ఆలోచన చుట్టూ కంచె వేయబడుతుంది అనమాట. నీ లోపల ఒక దుర్గం కట్టబడుతుంది. ఇప్పుడు నీ ఆలోచన, నీ లోపల మొదలైన ఆలోచన లోపలుండి దాని చుట్టూ దుర్గంగా అది కట్టబడినప్పుడు నీ ఆలోచనను నీకు నువ్వే సమర్థించుకోవడం ప్రారంభిస్తావు. ఇక ఈ స్టేజ్ ఎక్కడికి వస్తుందంటే ఏం చేయడం? సమర్థించుకోవడం. నేను చేసింది రైటే అని సమర్థించుకోవడం, ప్రతిదానికి నువ్వు సమర్థించుకోవడం.
ఆదివారం చర్చికి వస్తావు, వాక్యం చెప్తాడు దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సమర్థించుకుంటావు. బైబిల్ తెరిచి చదువుతూ ఉంటావు, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు, సమర్థించుకుంటావు. ఎవ్వరు ఎన్ని చెప్పినా నువ్వు సమర్థించుకోవడమే. నేను చేసిందే రైట్, నాలో ఉన్న ఆలోచన కరెక్ట్ అనే దాంట్లోనికి వెళ్ళిపోతా. సమర్థించుకుంటూ నువ్వు ఆ అలవాటుకు, ఆ క్రియకు నువ్వు అప్పగించుకుంటావు. వన్స్ ఒక్కసారి అది జరిగిందంటే నువ్వు సమర్థించుకోవడం అనేది అది రిపిటీషన్ మోడ్లోనికి వెళ్తుంది. 40 దినాలు గొల్యాతు తనను తాను వారికి కనపరుచుకోని 40 days ఎవ్రీ డే వాడు రావడం, కనపరుచుకోవడం, వీళ్ళు భయపడి 40 days రిపిటీషన్ జరిగింది. అపవాది కూడా ఆ దుర్గాన్ని ఎట్లా కడతాడంటే, నువ్వు సమర్థించుకుంటావు కదా, సమర్థించుకొని మొదటిసారి పాపం చేస్తావు. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, పాస్టర్ గారు, సంఘంలో ఎవరో తెలిసిన పెద్దలు, అరే నువ్వు ఇట్లా చేయొద్దు, ఇట్లా మాట్లాడద్దు బ్రదర్, నువ్వు ఇట్లా ఉండొద్దు, ఇది తగింది కాదని చెప్తే లేదు నేనే రైట్ అంటావు. మళ్ళీ చేస్తావు. అది ఇటుక వెంబడి ఇటుక కట్టబడినట్లుగా ఆ దుర్గం కట్టబడతా. వాయిస్ ఇంకా బలం అయిపోతుంది. ఆ వాయిస్ నిన్ను శాసించడం ప్రారంభిస్తుంది, నీ మీద అధికారాన్ని చెలాయించడం ప్రారంభిస్తుంది. నువ్వు ఇట్లా చేయాల్సిందే అన్నట్లుగా నీ లోపల ఒక కంట్రోలింగ్ అనేది వాడు తెచ్చేసుకుంటాడు. చైన్స్ తయారు చేయబడ్డట్లుగా ఒకదానికొకటి అల్లబడ్డట్లుగా నీ చుట్టూ బంధకాలు అల్లబడతాయి. దట్ బికమ్స్ అన్ అడిక్షన్. నీ లోపల ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అది తాగడం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది చూడడం కావచ్చు, అది మాట్లాడడం కావచ్చు, అది ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, బూతులు కావచ్చు. నువ్వు కంట్రోల్ చేయలేనంతగా నీ లోపల ఒక దుర్గం ఏర్పడిపోతుంది. అది గొలియాతు. ఇక దాన్ని చూసినప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ఈ అలవాటు నుండి బయటికి రాలేను. ఇప్పుడు చుట్టూ కట్టబడిన ఆ దుర్గంతో అది ఎట్లా అయిపోద్ది అంటే, నీకు నువ్వు ఈ విధంగా చెప్పుకోవడం ప్రారంభిస్తావు. నేను ఇంతే అండిగా, నేను ఇంతే, నా మాట ఇంతే, నా జీవితం ఇంతే, నా ఆలోచన ఇంతే, ఇక నేను అట్లా అయిపోయినా. దట్స్ హూ ఐ యామ్. నేను ఇంతే. నువ్వు అది కాదు. వాస్తవానికి క్రీస్తులో నువ్వు వేరు. కానీ నిన్ను అలా చేసింది ఏంటి? సాతాను నిన్ను అట్లా చేసింది. నీ క్యారెక్టర్ని పాడు చేసి, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసి, నీ రూపాన్ని మార్చేసి, నీ ఆలోచనను మార్చేసింది అపవాదే. అయితే ఆ దాంట్లో నుండి నువ్వు బయటపడాలి. ఆ దుర్గాన్ని నువ్వు కూల్చేయాలి. అలవాటును నువ్వు జయించాలి. ఆ పరిస్థితిని మార్చుకోవాలి. ఆ అవిశ్వాసాన్ని జయించి నువ్వు నిలవబడాలి. ఈ దుర్గాన్ని ఎట్లా కూల్చేయగలుగుతాం? అపవాది కట్టిన ఈ దుర్గాన్ని. చాలామంది జీవితాలు ఆ దుర్గాలు కట్టబడ్డాయి. కానీ ఆ దుర్గాన్ని కూల్చాలి మనం. అదే మన యుద్ధంలో, మన పోరాటంలో మన గురి. దేవుని ఎదుట బలమైన దుర్గములను కూల్చడం, పడద్రోయడం. ఎట్లా కూలుస్తాం? వచ్చే వారం విందాం. తలలు ఉంచుతాం, ప్రార్థన చేద్దాం.